హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు లెక్చర్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో కొంతమంది అయితే వ్లాగ్ షేర్ చేయండి అక్క అని అడుగుతున్నారు కదా! సో ఈరోజు అయితే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. నాకైతే చాలా కొత్తగా ఉంది షూట్ చేస్తుంటే. ఇంకొక 4 ఆర్ 5 వీడియోస్ షూట్ చేస్తే కానీ అలవాటు పడనేమో. చాలా ఇయర్స్ అయిపోయినట్టుంది రెగ్యులర్‌గా వ్లాగ్ షూట్ చేసి. బట్ ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను కొన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే సేల్ పెట్టాం కదా అండి, అవైతే డిస్పాచెస్ చేస్తున్నామనమాట. ఇవి థర్డ్ డే వరకు డిస్పాచ్ చేసామండి. ఫుడ్ ఆర్డర్స్ ఒక్కటి పెండింగ్ ఉన్నాయి. అవేంటంటే ప్రిపేర్ చేయాలంటే వీకెండ్ అయితే మాకు కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట ప్రిపేర్ చేయడానికి. సో ఎట్లాగో వీకెండ్ వచ్చింది కదా! సో ప్రిపేర్ చేసేసాము. చికెన్ పికిల్, తర్వాత ప్రోటీన్ పౌడర్ అంటే నట్స్ అండ్ సీడ్స్ పౌడర్, ఇట్లాంటివి ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి ఉన్నాయన్నమాట. అవైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు 2 ఐటమ్స్. చికెన్ పికిల్ అయితే పెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ప్రతిదీ నోట్ చేసుకుంటానండి. ఇదేదన్నా మిస్ అయినా నేను మళ్ళీ బుక్‌లో ఏ రోజు డిస్పాచ్ చేశామనేది కూడా నోట్ చేసుకుంటాను. సో కస్టమర్ ఏదైనా అడిగినప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బావుంటుంది. ఒక్కోసారి మెసేజెస్‌లో మిస్ అయిపోతూ ఉంటాయండి. ఒక్కోసారి డబల్ పంపిస్తూ ఉంటాము. ఒక్కోసారి ఇప్పుడు ఒక 6 ఆర్ 7 టైమ్స్ ఒక ఐటెమ్ బదులు ఇంకొక ఐటెమ్ వెళ్ళడం అలా జరిగింది. మళ్ళీ వాళ్ళకి మేమే షిప్పింగ్ చార్జ్ పెట్టుకొని రీకొరియర్ చేయడం ఇట్లాగా జరుగుతూ ఉంటాయన్నమాట. అది సేల్ పెట్టినప్పుడే 1, 2 ఇట్లా జరుగుతుంటాయి. ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. బట్ చాలా వరకు మన కస్టమర్స్ మంచిగా అర్థం చేసుకొని చాలా మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో పేరు ఈరోజు పేరున. సేల్ 5th డే అండి. యాక్చువల్లీ నేను ఆ వీడియో కూడా ఇంకా పోస్ట్ చేయలేదు. సేల్‌వి 3rd డే వరకు ప్యాక్ చేసేసామనమాట. ఒక ఫుడ్ ఆర్డర్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. టైం అయితే 11 అవుతుందనమాట. బాబుని స్కూల్లో వదిలిపెట్టొచ్చాము. సో బాబుని తీసుకురావాలి. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇది నిన్న హెయిర్ వాష్ చేశాను. హెయిర్ వాష్ చేసి అసలు చిక్కు కూడా తీయలేదనమాట. అలానే వదిలేశాను. ఎంత వేవీగా ఉందో చూడండి హెయిర్. చాలామంది ఇది స్ట్రైట్ హెయిర్ అది ఇది అంటారు కానీ బట్ నాది కంప్లీట్లీ వేవీ హెయిర్ అండి. ఇక ఇప్పుడు ఈ చిక్కు తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బాబు స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలి. అండ్ ఈ లోపల కొంచెం టైం దొరికితే వీడియో అనేది షేర్ చేస్తాను. సేల్ గురించి 5th డే అనమాట లాస్ట్. ఆల్రెడీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయాయి మెసేజెస్ అయితే. లాస్ట్ డే కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఒక్క వీడియో పెట్టామనుకోండి, ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూసుకుంటారు. నాకు తెలిసి ఈ వీడియో నేను మీకు సేల్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను. నాకు తెలిసి మండేకి రావచ్చేమో ఈ వీడియో. నేను షూట్ చేసేదైతే సాటర్డే రోజు షూట్ చేస్తున్నాను. మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే చాలామంది హెయిర్ కేర్ వీడియోస్ చేయండి అక్క, అస్సలు చేయట్లేదు ఈ మధ్య ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఇంకా త్వరలో అవి కూడా చేస్తానండి. నాకు కొంచెం టైం దొరుకుతుందనమాట. సో మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే చూసారా నా జడ ఎంత చిక్కుబడుతుందో. ఈ మధ్య కాలంలో చిక్కు చాలా తక్కువ ఉన్నిందండి. మళ్ళీ ఊరెళ్ళొచ్చాను కదా! ఊర్లో అస్సలు కేర్ తీసుకోలేదనమాట. డ్రై అయిపోయింది హెయిర్. అసలు షాంపూ కూడా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేదు. సో దానివల్ల నాకు ఇంకా కూడా కొంచెం ఫ్రిజ్జీగా అనిపించిందనమాట హెయిర్. ఇక్కడికొచ్చినా కూడా ఇంకా సెట్ అవ్వలేదు. కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి వాటర్‌కి. అండ్ ఇప్పుడైతే నేను బాగా చిక్కు రావట్లేదు కదండీ! కొద్దిగా మన ఆయిల్ తీసుకున్నాను. మన ఆయిల్ కానీ లేదా సీరమ్స్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. అది లైట్‌గా అప్లై చేశాను. మనకు ఆయిల్ అప్లై చేసినట్టుగా అనిపించదు. బట్ చాలా మేనేజబుల్‌గా ఉంటుంది. బయటకి వెళ్ళినా కూడా కొంచెం ప్రొటెక్షన్ లాగా ఎక్కువగా చిట్లిపోయినట్టు లేకుండా హెయిర్ అలా ఉంటుందనమాట. సో ఇప్పుడైతే నేను పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర పూజ అయితే చేసేసాను. నాకైతే లైట్స్ లేకుండా ఉంటేనే దేవుడి రూమ్‌లో మంచిగా అనిపిస్తదండి. ఇట్లా దీపం పెట్టిన తర్వాత. సో మంచిగా పూజ చేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళిపోయామనమాట. సో వీడు చూసారా పరిగెత్తుతున్నాడనమాట. సో ఎలా రియాక్ట్ అవుతాడా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఈరోజు సెకండ్ డే అండి. నిన్నటిది కూడా వీడియో ఉంది. అది తర్వాత పోస్ట్ చేస్తాను. సెకండ్ డే అనమాట. సాటర్డే కూడా పెట్టారు. సరే ఓకే, ఎలా ఉంటాడో చూద్దాము అని చెప్పేసి ఇక్కడ షేర్ చేశాననమాట. బట్ వాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బయట. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఏడుస్తున్నాడనమాట. ఈరోజు కూడా పంపించాము థర్డ్ డే. నాకైతే ఇది మెయిన్‌గా అంటే బాగా వెంటిలేషన్ ఉంది అని చెప్పి బాగా నచ్చిందనమాట. సో బాబుని తీసుకొని ఇంకా వంట చేయాలి కదా! సో వెజిటబుల్స్ అయితే ఏమీ లేవండి. ఇది కేపీఎన్ ఫ్రెష్ అనమాట. యాప్ కూడా ఉంది. మనకి డెలివర్ చేస్తారు. బట్ నేనేంటంటే డైరెక్ట్‌గా వెళ్ళి తీసుకుందాము. ఫస్ట్ టైం అనమాట ఇందులోకి రావడము. ఇంతకుముందు మా ఇంటి దగ్గరలో ఫార్మ్ ఫ్రెష్ అట్లాంటివి ఉండేవి. అక్కడ తీసుకున్నాను కానీ రీసెంట్ టైమ్స్‌లో బ్యాక్ సైడ్ ఒక హోల్‌సేల్‌గా వెజిటబుల్స్ పెడతారండి. సో అక్కడే తెస్తున్నాను ఒక 3 ఇయర్స్ నుంచి కూడా.
బట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకున్నామనమాట. మ్యాంగోస్, వెజిటబుల్స్ అట్లాగా. ఇక్కడ వెజిటబుల్స్, గ్రోసరీస్ అన్నీ ఉంటాయండి. సో, వీడికేంటంటే నేరేడు పండ్లు నచ్చాయన్నమాట. సో, బాక్స్ తీసుకోవాలని చెప్పేసి గొడవ పెడుతున్నాడు. సో, ఇంగా వాళ్ళ మామ అయితే ఇంగా వాడికి తీసేసుకున్నాడు ఆ బాక్సు. బయట ఎంత కాస్ట్ ఉన్నాయో నాకు తెలీదు కానీ, ఇక్కడైతే ఒక చిన్న బాక్సు 70 రూపీస్ పడిందనమాట కాస్ట్. మనకి ఇవి కొంచెం హైబ్రిడ్ అండి. మనకి నాటువైతే చాలా బావుంటాయి కదా టేస్ట్. హైబ్రిడ్‌వి నాకెందుకో అంత మంచిగా అనిపించవు. అండ్ దెన్ ఇక లేట్ అయిపోయిందండి బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆ వెజిటబుల్స్ తీసుకునేసరికి. సో, వంట చేయడం లేట్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చేటప్పుడు కర్రీస్ తీసుకొచ్చామనమాట. ఆలు ఫ్రై, అలాగే సాంబార్, తర్వాత గుత్తి వంకాయ ఒకటి తీసుకొచ్చామండి. ఇక్కడ సాంబార్ అయితే నాకు అస్సలు నచ్చదండి. అసలు టేస్ట్ ఎలా అని అంటే మన ఆంధ్ర వాళ్ళదే ఇది. బట్ నాకు నచ్చట్లేదనమాట. అందులో ఎక్కువ ఆహ్, వైట్ రాడిష్, తర్వాత సొరకాయ అట్లాంటివి వేస్తారు. సొరకాయ అయితే నాకు అస్సలు అలవాట్లేదు. కొన్ని ఏరియాస్‌లో వేసుకుంటారేమో. అండ్ ఈ కర్రీస్ తెచ్చుకోవాలంటే ఇదే ప్రాబ్లమ్ అండి. ఆయిల్ చూసారా? నేను అప్పటికి ఒక 2 స్పూన్స్ ఫుల్‌గా రిమూవ్ చేశాననమాట ఆయిలు. అయినా ఇంకా ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ అయితే నేను ఫస్ట్ చూడగానే కనిపించినంత వరకు నాకొచ్చినంత వరకు తీసేస్తాను. ఇంకా ఏదో ఐస్‌తో తీస్తారు. అది ఎప్పుడు ట్రై చేయలేదండి. ట్రై చేస్తాను ఈసారి. అండ్ ఇక్కడైతే కరివేపాకు పొడి కొడదామని చెప్పేసి తీసుకున్నాను. సో, రైస్ అయితే నేను ఆల్రెడీ నానపెట్టేసి ఎళ్ళాను కాబట్టి రైస్ పెట్టేసాననమాట. ఇంకా మేమొచ్చేసరికి ఇక్కడ పాపకి బుక్స్ ఇచ్చారనమాట స్కూల్‌కి. సో, తనకి అట్టలు వేస్తున్నారనమాట. ఇవి బయట ఒక సర్వీస్ కూడా పెట్టారండి. రీసెంట్‌గా చూసాను నేను. ఒక బుక్‌కి ఇవి బైండింగ్ చేస్తే 20 రూపీస్ అంట. అట్లాగా చాలామంది చేయించుకుంటున్నారు. అంటే ఇట్లాంటి సర్వీస్ కూడా వచ్చిందా అని కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అంటే అంత టైం ఉండట్లేదా? అంత బిజీ ఉంటున్నామా మనం అనేసి. అది ఇద్దరు వర్కింగ్ అయితే అట్లానే మేబీ బిజీగా ఉండి వేయలేరేమో అండి అనిపించింది. సో, నేనొచ్చేసరికి స్టార్ట్ చేశారనమాట. ఎట్లాగో నాకు గూడా పని తప్పిపోయిందిలే అనుకున్నాను. అండ్ తర్వాత అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ నేను చూపిస్తానండి. ఇవైతే మా నీస్ యూజ్ చేస్తుందనమాట. సో, తను నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంది. నేను కూడా మీకు చెప్తానవి ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి అనేది. తను జస్ట్ ఆఫీస్ గోయింగ్ గర్ల్ అనమాట. గ్రాడ్యుయేషన్ అయిపోయిందంతే. సో, అంటే ఆ ఏజ్ వాళ్ళకి మెయిన్‌గా ఉపయోగపడతాయని చెప్తున్నాను అది కూడా. అండ్ ఇవి అమెజాన్‌లో మనకిప్పుడు అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే జరుగుతుందండి. ఇది జూన్ 10థ్ వరకు ఉంటుందనమాట. సో, మంచి ఆఫర్స్ ఉంటాయి. తక్కువ కాస్ట్‌కొస్తాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇదొచ్చేసరికి కంపాక్ట్ అండి. నేనైతే ఫస్ట్ టైమ్ చూడడం అనమాట. నాకసలు ఎటువంటి ఐటెమ్ ఉందని తెలియనే తెలీదు. ఇది జెల్ కంపాక్ట్ అనమాట. సో, ఇదేంటంటే మనం ఇంకేం అప్లై చేసుకునే అవసరం లేదు. మనకి సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత కూడా మనకు కొంచెం జిడ్డుగా అనిపిస్తది కదా! ఈ కంపాక్ట్ అప్లై చేస్తే జిడ్డుగా లేకుండా అలా ఉంటుందంట. బావుంటుంది అని చెప్పింది. సో, మ్యాట్ ఫినిష్ ఉంటుందనమాట. సో, అదొకటి చూపిచ్చాను. అండ్ తర్వాత ఇది కూడా తను యూజ్ చేసేదేనండి. లోరియల్ నుంచి ఇన్ఫాలిబుల్ సీరమ్ అంటే ఇదొక ఫౌండేషన్ అండి. నాకు ఫౌండేషన్ ఏందంటే ఏదన్నా ట్రై చేయాలంటే నా స్కిన్ టోన్‌కి సెట్ అవ్వాలి. ప్లస్ నాకేందంటే హెవీగా ఉండకూడదు. లైట్ వెయిట్ ఉంటే ఇష్టమనమాట. సో, అందుకని అసలు యూజ్ చేయడమే మానేసా. కొన్ని ఇయర్స్ అయిపోయింది ఫౌండేషన్ యూజ్ చేయడం. మామూలుగానే యూజ్ చేయను. బట్ ఎప్పుడైనా యూజ్ చేద్దామని అప్పుడు మధ్యలో ఒకసారి యూజ్ చేశాను గానీ తర్వాత నచ్చక వదిలేసాననమాట. సో, ఇది కూడా తను నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తుందనమాట. చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. చాలా బావుంది. అసలు మనకి హెవీ ఫీలింగే లేదనమాట. నేను ఎలాగో మాల్‌కెళ్ళి టెస్ట్ చేపిచ్చుకొని ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు. బట్ తన దగ్గర నాకు ఇది చూసిన తర్వాత మంచిగా అనిపించింది. ఇది కాస్ట్ అయితే ఎక్కువే ఉందిలెండి. ఒక 800 పైనే ఉందనమాట. 900 బిలో ఉంది. అండ్ ఇందాక చూపించిన జెల్ కంపాక్ట్ అయితే ఒక 400 రేంజ్ లోపల వచ్చేస్తుందనమాట. సో, ఈ ఐటెమ్స్ నేను మళ్ళీ పర్చేస్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే తన దగ్గర ఉన్నవి మీకు యూజ్ అవుతాయేమో అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ మార్స్ నుంచి ఒక లిప్‌స్టిక్ అండి. మ్యాట్ లిప్‌స్టిక్ అనమాట ఇది. లిప్ లైనర్ కూడా మార్స్ నుంచే. ఇదైతే చాలా సాఫ్ట్‌గా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా బావుందనమాట. అంటే చాలా మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా మనకేమీ పెద్దగా అప్లై చేసుకున్నట్టు అలా ఏం లేదు. చాలా బావుంది. ఈవెన్ లిప్‌స్టిక్ కూడా చాలా మ్యాట్ అంటే ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్ అనమాట ఇది. సో, మనం ఫుడ్ తింటున్నా మనకి వెళ్తదేమో అట్లా ఏం భయం అవసరం లేదు. చాలా బావుంది. నేను కూడా ట్రై చేశాను. మీకు చూపిస్తాను ఇప్పుడు ట్రై చేసింది. సో, మీకు కూడా నచ్చితే తీసుకుంటారని చూపిస్తున్నాను. ఇది డస్కీ స్కిన్ వాళ్ళకి చాలా బావుంటుంది. నంబర్ 3 అనమాట ఈ షేడ్ అయితే. అంటే కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే పట్టించుకోవద్దండి. అమెజాన్ వీడియో షూట్ చేశాను. అవి ఇంకా ఫోల్డ్ చేయాలి. సో, ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించిందండి. నేను అది చెప్పాను కదా! మాల్‌కి వెళ్ళి లిప్‌స్టిక్ ఒకటి, ఫౌండేషన్ ఒకటి, కంపాక్ట్ ఈ 3 టెస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ 2 అయితే నాకు ఇక్కడే సెట్ అయిపోయింది. సో, నెక్స్ట్ టైమ్ ఇది ఎప్పుడైనా
యూస్ చేసినప్పుడు కంప్లీట్ లుక్ అనేది మీకు చూపిస్తాను. ఇది నేను వెట్ టిష్యూస్‌తో తుడుస్తున్నానండి. అయినా కూడా కంప్లీట్‌గా పోవట్లేదనమాట. మనం ఎక్కడైనా అకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు ఇంట్లో ఇంట్లో లిప్‌స్టిక్ ఏసుకోవడం పెద్ద ఇష్టం ఉండదు. లిప్ బామ్ ఒక్కటే యూజ్ చేస్తాను. అందుకని ముందు క్లీన్ చేసేస్తున్నాను. అండ్ దెన్ తర్వాత ఒకటి సీరమ్స్ చూపిస్తున్నానండి. నేను యూజ్ చేసేవి. ఎవరో కామెంట్ చేశారు నా లాస్ట్ వీడియో కింద ఎప్పుడో. అంటే ఓల్డ్ వీడియోస్ కింద అనమాట రీసెంట్‌గా. సో, స్ట్రీక్స్ అండ్ తర్వాత ట్రెసమే ఒకటి యూజ్ చేస్తున్నానండి. నాకు వీటికన్నా స్ట్రీక్స్ నచ్చేది కానీ, బట్ లోరియల్‌లో మెంతి కలర్‌లో ఒక బాటిల్ ఉంటుందండి. నాకు ఎగ్జాక్ట్ నేమ్ గుర్తులేదు కానీ అది మాత్రం సూపర్ ఉండేదనమాట. ఇప్పుడు చూస్తే దొరకట్లేదు నాకు. అదైతే చాలా బావుంటుంది. అది దొరికితే అది తీసేసుకోండి. అది లేనకపోతే ఇంగ స్ట్రీక్స్, ట్రెసమే 2 కూడా ఈక్వల్‌గానే